ఎవ్రీవన్, నేను అడ్వకేట్ శిరీషాని. మీరు ఎవరైనా ప్రామిసెస్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. ఇవాళ నేను సింపుల్గా ఒక రియల్ ఇన్సిడెంట్తో మీ ముందుకి వచ్చాను. ప్రవీణ్ అండ్ అనుష అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరోజు అనుషకి ఒక ప్రాబ్లం వస్తుంది. ప్రవీణ్కి కాల్ చేసి తన ప్రాబ్లమ్ని షేర్ చేసుకోవాలని రమ్మంటుంది. సో తనకున్న ప్రాబ్లం మొత్తం ప్రవీణ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చెప్పిన తర్వాత ఈ విషయం మన ఇద్దరి మధ్యలో తప్ప ఎవరికి తెలియకూడదని ప్రామిస్ తీసుకుంటుంది. సో ప్రవీణ్ కూడా ప్రామిస్ చేస్తాడు, ఈ విషయం ఎవరికి చెప్పను అనుష అని చెప్పేసి. బట్ 2 days తర్వాత ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి హ్యాంగ్ అవుట్ అవుతాడు. క్యాజువల్గా టాక్స్లో మీ అందరూ ఒక విషయం తెలుసా, అనుష ఒక ప్రాబ్లంలో ఉంది అని చెప్పేసి తన ప్రాబ్లం గురించి చెప్తాడు. చెప్పిన తర్వాత మీరు కూడా ఎవరికి షేర్ చేయొద్దు, చెప్పొద్దు అని చెప్పి వాళ్ళకి చెప్తాడు. కానీ దాని నెక్స్ట్ డేనే కాలేజ్ మొత్తానికి ఆ మ్యాటర్ గురించి తెలిసిపోతుంది. సో దీంతో ఈ విషయం అనుషకి తెలుస్తుంది. అనుష చాలా హర్ట్ అయిపోతుంది. ఎక్కడ తన రెప్యుటేషన్, ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోతుందని హర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా అప్సెట్ అయిపోతారు. సో ఇక్కడ అనుషకున్న డౌట్ ఏంటంటే, ప్రవీణ్ తన ట్రస్ట్ని బ్రోక్ చేశాడు కాబట్టి లీగల్ యాక్షన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే డౌట్ ఉంది. సో ఇక్కడ ప్రవీణ్ తన బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ని బ్రేక్ చేశాడు కాబట్టి లీగల్ యాక్షన్. సో నెక్స్ట్ టైం మీరు ఎవరికైనా ప్రామిసెస్ చేయబోతే గుర్తుపెట్టుకోండి, అన్ని ప్రామిసెస్ ఎమోషనల్ కావు, కొన్ని ప్రామిసెస్ మాత్రం లీగల్ యాక్షన్కి దారి తీస్తుందని చెప్పేసి. ఎవరి ట్రస్ట్ బ్రేక్ చేయకండి.